शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् భగవద్గీతలో ఈరోజు మంది 55th క్లాస్ 55వ క్లాసు లాస్ట్ క్లాస్ లో మనము 28వ శ్లోకం చెప్పుకున్నాము. రెండవ చాప్టర్ లో 28వది అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఇందులో ఒకే ఒకటి నేను చెప్పడానికి టైం దొరకలేదు. లాస్ట్ క్లాస్ లో చాలా చిన్న పోర్షన్ ఏమిటంటే అవ్యక్తాదీని భూతాని భూతములు, ఈ భూతములన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో కనిపించేటువంటి శరీరధారులన్నీ అంటే మనుషులు కానీ ఇంకొక జంతువులు కానీ అన్ని కూడాను అవ్యక్త ఆదిని అంటే అవ్యక్తము ఆదిగా కలిగినటువంటివి. అవ్యక్తము అంటే అదర్శనము అని శంకరాచార్యులు అర్థం ఇచ్చారు. ఇక్కడ అదర్శనము అంటే కనబడకుండా ఉండేటువంటి ఏదో శూన్యము అనుకోండి. ఒక శూన్యం నుంచి ఎక్కడి నుంచినో ఊడిపడ్డారు. వీళ్ళు ఊడిపడ్డారు. వ్యక్త మధ్యాని మధ్యలో మాత్రం ఉన్నారు. అవ్యక్త నిధనాన్యేవ, నిధనము అంటే మృత్యు అన్నమాట. మృత్యు తర్వాత మళ్ళీ కనబడకుండా పోతున్నారు. తత్ర కా పరిదేవన, అందువల్ల బాధపడ్డం ఎందుకు అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. దీన్ని బాగా విస్తారంగా మనం చెప్పుకున్న తర్వాత ఇందులో శంకరాచార్యులు ఒక సెంటెన్స్ రాస్తారు చివరిలో. ఆ సెంటెన్స్ చెప్పడం మర్చిపోయాను. అదేమంటే అదృష్ట దృష్ట ప్రణష్ట భ్రాంతి భూతేషు భూతేష్విత్యర్థ అంటాడు ఆయన. అంటే ఏమంటే అదృష్ట దృష్ట ప్రణష్ట ఈ 3 పదాల్లో ఆయన వాడతాడు అనమాట. ఈ అవ్యక్త వ్యక్త తర్వాత మళ్ళీ అవ్యక్త, ఈ మూడింటికి ఆయన ఏం చెప్తాడంటే అదృష్ట దృష్ట ప్రణష్ట అని చెప్తాడు. అదృష్ట అంటే ఏమంటే అదృష్టము అంటే తెలుగులో అనుకుంటామంటే అదృష్టం అంటే ఒక ఏదన్నా మనకు సంపద రావడం కానీ ఒక ఫార్చ్యూన్ అని మనం అనుకుంటాం అదృష్ట అంటే. కానీ సంస్కృతంలో అదృష్ట అంటే దృష్టము కానిటువంటిది, అంటే కనబడకుండా ఉండేటువంటిది అదృష్ట. ఈ భూతాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భూతం ఉంటే కూడా డెఫినేషన్ చెప్పుకున్నాం మనం. భూతం ఉంటే ఏమిటంటే ఈ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత ఈ పాంచభౌతికమైనటువంటి శరీరము, తర్వాత పంచ కర్మేంద్రియాలు, తర్వాత ఒక మనసు, వీటన్నిటితో సమాహారమైనటువంటిది మాత్రమే ఒక శరీరము అని చెప్పుకున్నాము. వ్యక్తి అలాంటి వాడు వ్యక్తి, వాడు మాత్రమే వ్యక్తీకరించబడతాడు కాబట్టి వాడు వ్యక్తి అని చెప్పుకున్నాము. ఇలాంటి వ్యక్తి అదృష్ట దృష్ట ప్రణష్ట. అదృష్ట అంటే కనబడకుండా ఉన్నటువంటి ప్రదేశం నుంచి వచ్చినాడు. దృష్ట మళ్ళీ కొంతకాలం కనబడ్డాడు. తర్వాత ప్రణష్ట అంటే నష్టపోయాడు, అంటే వెళ్ళిపోయాడు, మళ్ళీ కనబడడం లేదు. ఏమిటిదంతా అంటే భ్రాంతి అంటాడు అనమాట శంకరాచార్యులు. ఇదంతా ఒక భ్రాంతి. భ్రాంతి భూతేషు భూతేష్విత్యర్థ. భూతేషు భూతములలో అంటే ఈ శరీరధారుల్లో ఇది ఒక భ్రాంతి మాత్రమే. అందులో మనం అలాంటి వచ్చినటువంటి ఏదో ఒక వ్యక్తి అలా వచ్చాడు, ఆ వ్యక్తమైనటువంటి వాడు ముందు అదృష్టము, తర్వాత దృష్టము, తర్వాత ప్రణష్టము అయిపోయాడు. అలాంటి వ్యక్తిని పట్టుకునేసి మనం దానికి ఒక పేరు పెట్టుకునేసి ఏమనుకున్నాము, అది వీడొక పుత్ర, పిత, మాత, లేకుంటే ఇంకొకటి మిత్ర, శత్రు అని ఇలా పేరు పెట్టుకునేసి మనము ఇలా మనము అదే నిజము అని మనం అనుకుంటున్నాము. కాబట్టి అది తప్పు అని చెప్పేసి శంకరాచార్యుడు చెప్పడం అనమాట. అదృష్ట దృష్ట ప్రణష్ట భూతేష్విత్యర్థ, ఇది అర్థము అని చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఆయన మరి అప్పుడు ఆ సందర్భంలో గీత ఉపదేశం జరిగేటువంటి సందర్భం, అర్జునుడు ఒకవైపు ఉన్నాడు, ఎవరేమో మాట్లాడుతున్నారు. ఏమండి వినపడడం లేదా? వినిపిస్తుంది కదా? అప్పుడు ఆ అర్జునుడు నుంచి అప్పుడు ఇది చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు అంటున్నాడు, చూడు అర్జున, ఈ అదృష్ట దృష్ట ప్రణష్ట భ్రాంతి, ఈ భ్రాంతి అన్నటువంటిది అన్ని ప్రాణుల్లోనూ సర్వసాధారణంగా ఉంటుంది. అన్ని ప్రాణుల్లో అంటే మనుష్య రూపంలో ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కడికి కూడా ఈ భ్రాంతి ఉంటుంది. ఈ భ్రాంతి ఉన్నందువల్లనే ప్రతి ఒక్కడు కూడా ఈ భ్రాంతిలో పడి అలాగే సంసారంలో అలా ఉండిపోతున్నాడు వీడు. కాబట్టి నీవు కా పరివేదన, నీవు ఎందుకు బాధపడుతున్నావు, నేను నిన్ను అంటున్నాను అంటే నేనేదో తిడుతున్నాను నీవు అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దంటే ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ప్రతి ఒక్కడు ఇలాంటి భ్రాంతిలో పడిపోతున్నాడు, నీవు ఒక్కడే కొత్త ఏం కాదు అని చెప్పేసి తర్వాత ఏం చెప్తున్నా అంటే, కాబట్టేసి నీకు నేను ఇంకో కొత్త శ్లోకం ఇప్పుడు చెప్పడానికి మొదలు పెడతాను అనమాట.
అదే ఆ కొత్త శ్లోకానికి అవతారిక అంటాం అనమాట. అవతారిక అంటే ఏమిటంటే సడన్ గా వేరే శ్లోకం చెప్పినప్పుడు ఏం మేడం కట్ అవుతుందా? చెప్పండి మేడం, శాంతమయ్య గారు చెప్పండి. ఏమో ఎవరో సుజాత గారు ఎవరో మాట్లాడారు మరి. సుజాత గారు చెప్పండి. లేదు సార్ ఏం మాట్లాడలేదు. మీరేం మాట్లాడారు? ఎవరో మాట్లాడారు, శాంతమయ్య గారు మాట్లాడారా? ఏమో మాట్లాడారు మరి. ఎవరు మ్యూట్ చేసుకోలేదు సార్. మ్యూట్ చేసుకోలేదు నేను. మ్యూట్ చేసుకోండి మేడం మీరు. ఓకే. అప్పుడు ఆయన ఏమంటారంటే ఈ ఒక శ్లోకం నుంచి ఇంకొక శ్లోకం చెప్పేదానికి ముందు, ఆ కొత్త శ్లోకం చెప్పేదానికి ముందు ఆ కొత్త శ్లోకం ఎందుకు గాని రాశాడు వేదవ్యాసుడు. సడన్ గా ఒక కొత్త శ్లోకం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు అనుకోండి, దీనికిను ముందు శ్లోకానికి కనెక్షన్ ఏమిటి? దాన్ని అవతారిక అని అంటాం అనమాట. ఈ అవతారిక చెప్పేదానికి నా దృష్ట ప్రణష్ట భ్రాంతి అన్నటువంటిది ఆ సర్వభూతముల్లోనూ సర్వసాధారణంగా ఉంటుంది, నీ ఒక్కడిలోనే మాత్రమే కాదు, చూడు అని చెప్పేసి కొత్త శ్లోకం చెప్తున్నాడు అనమాట. అందువల్ల ఈ దృష్ట ప్రణష్ట భ్రాంతి భూతేషు ఇత్యర్థ అన్నది ముఖ్యమైనటువంటిది అనమాట. ఇప్పుడు దీన్ని నేను స్టాప్ షేర్ చేసి కొత్త శ్లోకానికి వెళ్తాం ఇప్పుడు. ఇది కొత్త శ్లోకం 29వ శ్లోకము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఎవరెవరు చదివేయండి. ఉషశ్రీ మేడం చదువుతారా? సార్ చదువుతా సార్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. రెండు సార్లు మేడం. ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇంకోసారి చెప్పండి మేడం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. మిగిలిన వాళ్ళు చదివేస్తారండి. సుజాత మేడం మీరు కూడా చదివేస్తారా? అందరూ ఒక్కసారి చదివేసేయండి అందరూ. ఇది మంచి శ్లోకం, అందుకోసం చదివేసేయండి. చెప్పండి మేడం, ఒక్కసారి చదవండి. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చేనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. సరే మేడం. రాజశ్రీ మేడం చదివేస్తారా? ఆశ్చర్యవస్పత్తి కశ్చిదేనం
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చైవ మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. థర్డ్ లైన్ లో మాత్రం ఆశ్చర్య వచ్చైవా అంటారు మేడం, వచ్చైనా మేడం అది ఆశ్చర్య వచ్చైనా అంతే సరిపోయింది. వచ్చైనా వచ్చైనా వచ్చతి కాదు వచ్చైనా వచ్చైనా. శాంతమయ్య మేడం చదువుతారు, ఉండేది నలుగురే కదా అందువల్ల చదివేసేయండి మేడం. సరే సార్ చదువుతాను. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. చదివేప్పుడు మూడో లైన్ లో మేడం ఆశ్చర్య వచ్చైన మన్యః శృణోతి అని చదివే బదులు ఆశ్చర్య వచ్చైన మన్య శృణోతి విసర్గ వినపడకుండా చదవాలి మేడం అక్కడ చదివేటప్పుడు. ఆశ్చర్య వచ్చైన మన్య శృణోతి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతే కదా నలుగురు మనం ఉండేది అంతే సరిపోతుంది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద కశ్చిత్. సరిపోయింది మేడం. దీన్ని కాస్త విభజించుకుందాం. దీన్ని ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి శ్రుత్వా అపి ఏనం వేద న చ ఏవ కశ్చిత్. ఇలా విడిగొట్టుకోవాలి మేడం. ఇక్కడ మొదటి లైన్ ఏమంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నా అంటే అర్జునుడికి చెప్పే సందర్భంలో అరే నీవు ఒక్కడే కాదు రా ఇలా నీవు ఒక్కడే కాదు ఇలా ఈ ఆత్మస్వరూపం తెలియకోకుండా దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాడు నీవు ఒక్కడే కాదు, ఈ దుష్ట ప్రనష్ట వ్యక్తుల గురించి బాధపడేటువంటి వాడు నీవు ఒకడే కాదు, చాలా మంది ఉన్న వాళ్ళంతా అలాంటి వాళ్ళే, భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టేసి ఈ ఆత్మల గురించి తెలిసినటువంటి వాడు ఎవడు ఉంటే చాలా కొద్ది మంది మాత్రమే తెలిసింటారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. కశ్చిత్ అంటే ఒకానొకడు ఏనం అంటే ఈ ఆత్మ కశ్చిత్ ఏనం కశ్చిదేనం కశ్చిత్ ఏనం కశ్చిత్ ఒకానొకడు ఏనం అంటే ఈ ఆత్మను ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యమైన దానిగా చూస్తున్నాడు వాడు ఒకడు. ఒకానొకడు అంటే అందరు కూడా, ఒకానొకడు అలా చూస్తున్నాడు అంటే అందరు కూడా అలా చూస్తున్నారు అని చెప్పేసి ఒకానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే చూస్తున్నాడు అంటే ఏమిటంటేనండి ఇక్కడ ఆత్మతత్వాన్ని గురించి చెప్తాం అనుకోండి. ఆత్మతత్వాన్ని గురించి ఇంతకుముందు మనం 20 శ్లోకాలు చెప్పుకున్నాం ఆత్మని గురించి, ఆత్మతత్వాన్ని గురించి ఎవరికైనా చెప్తే గనా వాడు ఏదో ఆశ్చర్యమైంది, ఎప్పుడూ విననటువంటి ఒక సబ్జెక్ట్ని ఈ రోజు వింటున్నాను కదా, ఇదేదో కొత్తగా ఉంది కదా, ఇలాంటిది కూడా ఉంటుందా అని చెప్పేసి ఏదో ఆశ్చర్యంగా వాడు చూస్తున్నాడు అంటే వాడు ఆశ్చర్యవత్ పశ్యతి. ఆశ్చర్యవద్ వదతి తథైవ చ అన్యః తథా ఏవ చ అన్యః తథా ఏవ అదేవిధంగా అన్యః చ మరి ఒకటి ఎలా చూస్తున్నాడంటే ఆశ్చర్యవత్ వదతి విన్నది అలా చూస్తున్నాడు, ఒకడు దాన్ని అలా చెప్తున్నాడు అనమాట. మరి ఒకడు ఏనం ఈ ఆత్మను ఆశ్చర్యవత్ ఆశ్చర్యమైన దానిగా వాడు అన్యః ఏనం ఈ ఆత్మను చెబుతున్నాడు అనమాట. నేను వదతి రాయలేదా ఇక్కడ, ఆశ్చర్యవత్ వదతి అంటే చెప్తున్నాడు. ఆశ్చర్యవత్ ఏనం ఆత్మను నేను వదతి రాయలేదండి ఇక్కడ, వదతి అని రాసుకోవాలి ఇక్కడ. వదతి అంటే చెబుతున్నాడు. ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఇంకొకడు ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యమైన దానిగా ఇది ఒక ఆత్మ అనేది ఒక ఆశ్చర్యమైన దానిగా వాడు చెప్తున్నాడు అంటే ఒకడు. ఇంకొకడు వదతి నేను రాయలేదు ఇక్కడ, రాసుకోవాలా. ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి ఇంకొకడు ఆశ్చర్యంగా దాన్ని వింటున్నాడు. శృణోతి అంటే వింటున్నాడు, ఆశ్చర్యంగా వింటున్నాడు, చెప్తుంటే ఆశ్చర్యంగా వింటున్నాడు అంటే ఇంకొకడు. తర్వాత శ్రుత్వా అంటే విన్నప్పటికీ కూడా ఏనం ఈ ఆత్మను కశ్చిత్ ఒకనొకడు నా వేద నేను తెలుసుకోవడం లేదు. వేద అంటే తెలుసుకునేది ఏమిటో ఒక అర్థము, కానీ నా వేద ఏనం ఈ ఆత్మను శ్రుత్వాపి విన్న తర్వాత కూడా నా ఏవ వేద తెలుసుకోవడమే లేదు, ఇదంటే అర్థం దీనికి. అంటే ఏమిటంటే ఒకడు ఆశ్చర్యంగా దీన్ని చూస్తున్నాడు అనమాట, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏదైనా ఈ ఆత్మని గురించి, ఈ ఆత్మ అనేది ఒక ఇలా ఉంటుంది, ఆత్మ నిరవయవం అయినటువంటిది,
నిర్వికారి, ఆకారము లేనటువంటిది. ఈ ఆత్మకు మృత్యువు లేదు, మన జననము లేదు. ఈ ఆత్మకు వృద్ధి లేదు, తరుగు లేదు. చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము. ఇలా చెప్పామనుకోండి, ఇలా చెప్పేసేమంటే ఏమైపోతుందంటే, మనం సాధారణంగా ఎలా ఉంటామంటే, సాధారణంగా మన సాధారణమైనటువంటి జీవులు ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఎలా ఉంటారంటే, ఈ పుత్రుడు, పౌత్రుడు, మిత్రుడు, బంధువు, ఇలాంటి వాళ్ళంతాను ఇది వెరీ మచ్ రియాలిటీ అని మనం అనుకునేటువంటి మన సందర్భం అనమాట. చూసేటువంటి ప్రతి వ్యక్తిని మనం ఏదో ఒక రూపంతో చూస్తుంటాం అనమాట. ఇతను నాకు మిత్రుడు, ఇతడు నా శత్రువు, లేకుంటే ఇతడు నాకు బంధువు, ఇతడు నా స్నేహితుడు. ఇలాంటిది మనకు వెరీ మచ్ రియాలిటీ అని మనం అనుకునేటువంటి సందర్భం అనమాట. అలాంటి సందర్భంలో ఒకనొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి, ఈ ఆత్మ అలాంటిది కాదు, మృత్యువు లేదు, లేదు, నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నీకు డేట్ ఆఫ్ డెత్ లేదు, నీవు ఎప్పుడు ఇలాగే ఉండేటువంటి వాడు, నీకు దుఃఖం లేదు, నీకు ఎప్పుడు సర్వం ఆనందంగా ఉండేటువంటి వాడు అని ఇలా చెప్పేసామనుకోండి. చెప్పేసి ఏమైపోతుందంటే, ఒకనొకడు ఈ ఆత్మను ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యంగా దీన్ని అవునా అనుకుంటాడంట, ఆశ్చర్యంగా అతను చూస్తాడంట, దాన్ని ఆశ్చర్యంగా చూస్తాడు. ఇంకొకడు ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య, ఇంకొకడు దాన్ని చెప్పడం కూడాను, చెప్పేటువంటి వాడు ఎలా చెప్తా అంటే ఆశ్చర్యంగా చెప్తా అంట. చెప్పేటువంటి అంటే ఆశ్చర్యంగా చెప్తాడు అంటే, ఆత్మను ఈ రోజు ఆశ్చర్యం అంటే ఏమిటి అనే ఒకటి ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. ఆశ్చర్యం అంటే ఏం చెప్తారంటే, ఆహా అంటాం కదా, ఆహా ఆహా అంటాం కదా మనం. ఆహా చర్య, ఆహా చర్య, ఆ చర్య, ఆహా చర్య ఇది ఆశ్చర్య అంటాం అనమాట. ఆహా అనేటువంటి రెస్పాన్స్ రావాలన్నమాట. చర్య అంటే రెస్పాన్స్. ఆహా అనేటువంటి రెస్పాన్స్ ఎప్పుడు వస్తుందో అది ఆశ్చర్యం. అంటే ఇంతకుముందు ఎప్పుడు దాన్ని చూసి ఉండనట్టుగా వాడు అప్పుడు భావిస్తాడు అనమాట. అలా భావించి దాన్ని ఆశ్చర్యంగా దాన్ని దర్శిస్తాడు. అలా చెప్పేటువంటి వాడు కూడా ఆశ్చర్యంగా చెప్పేటువంటి సందర్భంలో కూడా వాడు ఎలా చెప్పాలి అంటే, ఇంతకుముందు ఎప్పుడు వాడు అలా చెప్పనటువంటి తీరులో వాడు ఆశ్చర్యంగా దాన్ని చెప్తాడంట. వాడు చెప్పేటువంటి వాడు కూడాను అలాంటి వాడు ఆత్మదర్శి. అంతేగా నేను సాధారణంగా ఏదో తీరే చెప్పేటువంటి వాడు, వేదాంతం చెప్పేటువంటి వాడు, తీర వినేటువంటి వాడు, వేదాంతం వినేటువంటి వాడు కాదన్నమాట. ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య, ఇంకొకటి అలా చెప్తాడు అనమాట. ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి, ఇంకొకడు ఆశ్చర్యంగా దాన్ని వింటుంటాడంటే ఏం వింటుంటాడంటే, ఈ ఆత్మకు మరి పెరుగుదల గాని తరుగుదల గాని లేదా, మరి ఇలాంటి పుణ్యపాపాల యొక్క అవి ఫలం దీనికి లేదా అని అనుకుంటుంటా అంట. మనం ఏదైనా పుణ్యం చేస్తాం అనుకోండి, పుణ్యం చేస్తే మనకు స్వర్గం వస్తుంది అనుకోండి, పాపం చేస్తే నరకం వస్తుంది. ఈ పుణ్యఫలాలు అన్నటువంటిది ఆత్మకు అంటూ ఉంటారనమాట. ఆత్మకు అంటం అంటే ఏం చెప్తారంటే, దీనికి శృతి అంటే వేదంలో ఏం చెప్తుందంటే, నా కర్మణ వర్ధతే నో, ఒక నిమిషం రాసుకున్నది దీని కిందే మన రాశానా. నా కర్మణ వర్ధతే నో కనీయాన్ అంటారనమాట. నా కర్మణ వర్ధతే నో కనీయాన్ అని అన్నాడు అనుకోండి, విన్నటువంటి వాడు ఎలా వింటాడంటే, దీన్ని ఈ ఆత్మకు మరి పెరుగుదల గాని తరుగుదల గాని లేదా, వర్ధతే అంటే పెరుగుదల, కనీయాన్ అంటే తరుగుదల అనమాట. ఈ కర్మల వల్ల ఆత్మకు పెరుగుదల లేదు, తరుగుదల లేదు చెప్తాం అనుకోండి. అంటే ఏమిటంటే మనం చేసేటువంటి కర్మలు అంటే ఏమిటి, యజ్ఞ యాగాదులు కానీ, పూజాదులు కానీ, జపతపాదులు కానీ, ఇవి ఏవి కూడాను ఆత్మను స్పృశించలేవు, ఆత్మ యొక్క స్వరూపమును మార్చలేవు, ఆత్మ పెరగదు తరగదు అనమాట అనే విషయం చెప్పామనుకోండి. మరి ఏమిటి దీనికి పర్టికులర్ సెంటెన్స్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ పర్టికులర్ సెంటెన్స్ ఇది స్ట్రైక్స్ అట్ ద రూట్ ఆఫ్ రిలీజియస్ వాట్ ఈస్ కాల్డ్ రిచువలిజం అంటారు. రిలీజియస్ రిచువలిజం అంటే ఏమిటి, మనం ఏదన్నా ఒక యజ్ఞం చేయాలి, ఒక యాగం చేయాలి, ఒక చండీ హోమం చేయాలి, ఇంకోటి చేయాలి, దీనివల్ల మనకి ఏదో పుణ్యం వస్తుంది, ఒక పాపం వస్తుంది అని అనుకునేటువంటిది అంతాను ఇహలోకానికి చెందిండేటువంటిది చెప్తారనమాట. ఇహలోకానికి చెందిండేటువంటిది ఏమిటి, ఈ ప్రపంచంలో మనం సుఖంగా జీవించడానికి, తర్వాత ఈ ప్రపంచం నుంచి ఇంకొక పైలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ సుఖంగా ఉండడానికి కోసం చేసేటువంటి ప్రక్రియలు అనమాట ఇవన్నీ కూడా ఏమంటారంటే ఇహలోకానికి సంబంధించినవి. పరలోకానికి, ఇప్పుడు స్వర్గానికి వెళ్ళామనుకోండి, స్వర్గానికి వెళ్తే స్వర్గం ఈజ్ నాట్ పర్మనెంట్ అనమాట. స్వర్గం ఎప్పుడు ఎంతవరకు పర్మనెంట్ ఉంటుంది, పుణ్య ఫలం ఉండేంత వరకు మాత్రమే స్వర్గం పర్మనెంట్. తర్వాత ఒకసారి అది అయిపోయిన తర్వాత ఆ స్వర్గం నుంచి కింద పడిపోవాల్సిందే, మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే, మళ్ళీ ఈ ప్రపంచంలో బతకాల్సిందే, మళ్ళీ ఇలా కర్మను చేయాల్సిందే, మళ్ళీ ఇలా ఉండాల్సిందే అనమాట.
కాబట్టి నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని యాగాలు చేసినప్పటికీ కూడా నువ్వు ముక్తి మోక్షం అన్నటువంటిది నీకు ప్రాప్తించదు. అందువల్ల ఏం చెప్తా అంటే శంకరాచార్యులు ఈ వేదాంతం గురించి చెప్పేటువంటి సందర్భంలో ఆయన ఏమంటారంటే, ఈ కర్మకాండ ఉంది కదా, కర్మకాండ అంటే యజ్ఞయాగాదులు, పూజ పునస్కారాదులు, జపతపాలు, ఇవన్నీ అజ్ఞానికి మాత్రమే అని చెప్తాడు. అజ్ఞాని అంటే ఏమిటంటే, అజ్ఞాని అంటే మరి జ్ఞానం లేనివాడు అని కాదు అర్థం ఇక్కడ. అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి మాత్రమే. ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి, దేహాభిమానం ఉన్నటువంటి వాడికి, వ్యక్తికి, దేహాభిమానం అంటే దేహము ఆత్మ అని అనుకునేటువంటి వాడికి, అలాంటి వాడికి మాత్రమే ఉద్దేశించినటువంటిది కర్మకాండ. కానీ జ్ఞానకాండ ఏమిటి? జ్ఞానకాండ అంటే ఏమిటంటే, జ్ఞానకాండ అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేసి ఆత్మనిష్టలో అలాగే ఉండిపోవడం అన్నమాట. అలాగే ఉండిపోయి ఆశ్చర్యంగా రోజును ఆత్మను ఎలా దర్శించాలి, రోజును ఆత్మను దర్శించేటువంటి సందర్భంలో ఆత్మ ఈ రోజు కూడా కొత్తది అన్నట్టుగా దర్శించేటువంటి ఆ స్టేజ్కి తయారైనటువంటి వాడు అలాంటి వాడు మాత్రమే. వాడికి పుణ్యముతో గాని పాపముతో గాని నిమిత్తం లేదనమాట. పుణ్యము చేసేటువంటి అవసరం లేదు, పాపం చేసేటువంటి అవసరం లేదు. అతనికి కర్మలే అవసరం లేదనమాట. కర్మలు అవసరం లేదు. ఎప్పుడు జ్ఞాననిష్టలో ఆత్మనిష్టలో ఉండేటువంటి వాడు. ఇలాంటి విషయాన్ని చెప్పామనుకోండి, చెప్తే మరి ఆశ్చర్యం కదా, మరి ఆశ్చర్యంగానే ఉంటాడు. మరి సాధారణంగా మన జన సమూహంలో కనిపించేటువంటి ప్రతి వ్యక్తికిను ఏదో చిన్న జలుబు చేసింది అనుకోండి, మనం ఏదో ఒకటి ఏం చేస్తాం, వెంటనే ఎక్కడికో పరిగెత్తాం అనమాట. లేకుంటే ఒక తాయితు కట్టించుకోవడానికి పోతాం, ఏదన్నా నడుము నొప్పి ఉంది అంటే మంత్రగాని దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ మనం చేస్తుంటాం సాధారణంగా. లేకుంటే యజ్ఞం ఇంకేదో కష్టం వచ్చింది అంటే ఒక యాగం చెయ్యి, లేకుంటే ఒక యజ్ఞం చెయ్యి, లేకుంటే ఒక తీర్థయాత్ర చెయ్యి అని చెప్తుంటాం అనమాట. ఈ వేదాంతము అన్నటువంటిది ఏం చెప్తుందంటే, వేదాంతం వాటి అన్నిటినీ దూరం పెట్టేస్తుంది అనమాట. వాటి అన్నిటితోనే సంబంధం లేదనమాట. ఆత్మజ్ఞానం అన్నటువంటిది ఆయన ముందర ఇవి ఏది పనికిరాదు. ఇది ఏది పనికిరాదంటే ఇదంతా ఏమిటికి, ఈ రిచువల్స్ అన్ని, ఆల్ రిచువల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్, ఆల్ రిచువల్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ వాట్ ఈస్ కాల్డ్ స్వర్గం ఆర్ నరకం. ఇంతేగాని మంచి పుణ్యం చేస్తే స్వర్గంలో ఉంటాము, పాపం చేస్తే నరకంలో ఉంటాము. పుణ్యఫలం అయిపోయిన తర్వాత స్వర్గం నుంచి మళ్ళీ కిందికి వచ్చేస్తాము. పాపఫలం అయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తాము, మళ్ళీ ఏదో ఒక జన్మ ఎత్తుతాము, మళ్ళీ జన్మ చక్రంలో అలాగే తిరిగిపోతూ ఉంటాం అనమాట. అందువల్ల ఏమిటంటే ఈ నా కర్మణ వర్ధతేనో కనీయా అంటే ఏమిటంటే, ఈ ఆత్మస్వరూపానికి ఈ కర్మ వల్ల పెరుగుదల గాని తరుగుదల గాని కాదు, ఉండదు అంటే. అందువల్ల సన్యాసి అయినటువంటి వాడికి ఈ కర్మలతో పనే లేదనమాట. ఆత్మజ్ఞానికి కూడా కర్మలతో పని లేదంట అంటారు అనమాట. నిజంగా ఆత్మజ్ఞానము ఉన్నటువంటి వాడు, ఆత్మజ్ఞానం స్టేజ్కి రీచ్ అయినటువంటి వాడు, అలాంటి వాడు రోజు ఆత్మను కొత్తగా చూసేటువంటి వాడు, కొత్తగా దాన్ని అనుభవించేటువంటి వాడు, అనుభూతి పొందేటువంటి వాడు. అలాంటి వాడికి ఈ కర్మలతో ఏ కర్మలతోనూ పని లేదు, పుణ్యము పని లేదు, పాపము పని లేదు అనమాట. పాపము పని లేదని చెప్పేసి మరి అతను ఏం చేస్తుంటాడంటే అతను అలాంటి చెడ్డ చేసేటువంటి అవకాశమే అతనికి రాదనమాట. బుద్ధే రాదనమాట అతనికి. ఆ స్టేజ్కి అతను రీచ్ అయిపోయింటాడు అనమాట. ఆ స్టేజ్ రీచ్ అయినటువంటి వాడు పాప పని చేయడం అనమాట. పాప పని చేసేటువంటి సందర్భమే కుదరదు. అందువల్ల నా కర్మణ వర్ధతేను కనీయాన్. ఇలాంటి విషయాలు మనం చెప్పామనుకోండి, సాధారణంగా ఏమైపోతారంటే వీళ్ళంతాను ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యంగానే దాన్ని వింటుంటారు. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి. శృణోతి అంటే వినడం కూడా అలా ఆశ్చర్యంగా వింటుంటారు అనమాట. విన్నప్పటికీ కూడా ఏమైపోతుందంట, శ్రుత్వాపి ఏనం వేద నచైవ కశ్చిత్. అయినప్పటికీ కూడాను దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. వేద అంటే అలా విన్నప్పటికీ కూడా, చెప్పినప్పటికీ, చదివినప్పటికీ, విన్నప్పటికీ కూడాను ఆత్మల గురించి తెలుసుకోవడం చాలా కష్టము. అందువల్లే చాలా మంది మనం ఏం చేస్తుంటామంటే, నేను రీసెంట్ గా లాస్ట్ వీక్ అనంతపురం వెళ్ళారనమాట. ఏదో కొంత ఫ్రెండ్స్ ఇంటికి ఏదో పెళ్లికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒక అతని ఇంట్లో భగవద్గీత పెద్ద పుస్తకం తీసేసి, పెద్ద ఇస్కాన్ వాళ్ళ పుస్తకాన్ని ఆ పైన టేబుల్ మీద పెట్టాడు అనమాట. మరి ఎందుకు పెట్టాడంటే ఊరికే పెట్టాడు అనమాట. అక్కడ పెట్టి అంటే ఏమంటే, నేను రోజు ఒక పేజీ చదువుతాను అనమాట. రోజు పేజీ చదివితే ఆత్మజ్ఞానం రాదనమాట. మరి నేను ఎలా చెప్పగలుగుతాను, అతను చెప్పలేము కదా మరి. ఎందుకంటే పాఠానికి వచ్చి కూర్చున్నప్పుడు మాత్రమే ఇవన్నీ చెప్పడానికి అవుతుంది, కానీ లేకుంటే చెప్పడానికి కుదరదు అనమాట. మరి చదువుతున్నాడు అంటే చదువుకోపా అని చెప్పి వదులుకోవడం, అంతేగాని చదువుకుంటే మనకు ఇది ఆత్మజ్ఞానం యొక్క స్వరూపం కూడాను థియరిటికల్ గా కూడా తెలిసేటువంటి అవకాశం లేదనమాట. దీనికి థియరిటికల్ గా కూడా తెలియదు అనమాట. పుస్తకం చదివే మరి వేదాంతాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, పుస్తకం తీసుకొని ఉపనిషత్తులు అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, పుస్తకం తీసుకొని భగవద్గీత అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని వాళ్ళు చెప్పుకుంటే అది చెప్పుకోవడం అంతే కానీ అది నిజమైనటువంటి జ్ఞానం కానే కాదనమాట. అయినా ఒకవేళ చెప్పితే వచ్చిందా అంటే అది కూడా కాదు అంటున్నాడు శ్రీకృష్ణుడు.
చెప్పంగా ఒకటి చెప్తుంటే ఇంకొకటి వింటుంటే అదే వాడికి వచ్చింది వీడు చెప్పేవాడికి వచ్చింది అని అది కూడా కాదనమాట. అది కూడా వాడి కూడాను ఆత్మస్వరూపం పూర్తిగా తెలియదు అనమాట. ఆ విన్నవాడికి ఆత్మస్వరూపం పూర్తిగా తెలియదు, ఆ చెప్పిన వాడికి పూర్తిగా తెలియదు. మరి ఇలాంటి వదతి పశ్యతి చూసినటువంటి వాడు, దర్శించినటువంటి వాడు వీటికి కూడాను చాలా కష్టమైనటువంటి విషయము. కానీ శంకరాచార్యులు ఏమంటారంటే దీనికి ఒక మాట చెప్తారనమాట. ఏం చెప్తారంటే ఇది ఇది దుఃఖేన విజ్ఞాతుం శక్యతే, దుర్విజ్ఞేయ అన్నటువంటి పదం వాడతాడు అనమాట శంకరాచార్యులు. ఈ ఆత్మస్వరూపం ఎలా ఉంటుందంట అంటే దుర్విజ్ఞేయ అంటే, దుర్విజ్ఞేయ అంటే అది తెలుసుకోవడానికి వీలు కాదు అని కాదు, కష్టపడితే మాత్రం తెలుసుకోవచ్చు. దుఃఖేన విజ్ఞాతుం శక్యతే, దుఃఖేన విజ్ఞాతుం శక్యతే అంటే దుఃఖంతో అంటే కష్టపడితే గానీ దీన్ని మనం తెలుసుకోలేము. ఎలా కష్టపడాలి దీన్ని? ఎలా కష్టపడాలి అంటే 3 మెథడ్స్ చెప్తారనమాట. 3 మెథడ్స్ ఏమిటంటే, మరి ఆత్మజ్ఞానం అంత కష్టమైనటువంటిది అంటే చాలా ఈ చెప్పడానికి సారాంశం ఏమంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేరమైనటువంటి శ్లోకానికి సారాంశం ఏమిటంటే, ఈ ఆత్మజ్ఞానం ఉన్నటువంటిది చాలా దుర్భేద్యమైనటువంటిది, చాలా కష్టమైనటువంటి, తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటిది. చెప్పడం ఊరికే చదివితే తెలియదు అనమాట. పోనీ బాగా తెలిసినటువంటి వాడు చెబితే వచ్చిందే అంటే అది కూడాను నమ్మకం లేదనమాట. చెబితే వింటే వచ్చిందా అంటే అది కూడా కాదనమాట. అందువల్ల నేను కొంతమందిని మనం చూస్తుంటాం అనమాట. నేను భగవద్గీత రోజు శ్రవణం చేస్తాను అంటుంటారు అనమాట. పొద్దున్నే లేచి రోజు ఒక చాప్టర్ చదువుతాను అంటారు. చదివితే లాభం లేదు. అందువల్ల భగవద్గీత అన్నటువంటిది అభ్యాస గ్రంథమే గాని శ్రవణ గ్రంథం కాదు. తర్వాత ఏదో మనం వినడానికి కోసం చెప్పినటువంటి గ్రంథం కాదు. దీన్ని అభ్యాసంలో తెచ్చుకునేటువంటి గ్రంథం కానీ భగవద్గీత. ఊరికే చదవడము, రోజు నేను ఒక చాప్టర్ చదువుతాను, 2 చాప్టర్ చదువుతాను అంటే ఏమీ లాభం లేదనమాట. అందువల్ల దానికోసం ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, 2 చిలకలు ఉండేటువంటి. ఒక చిలక ఎలా ఉండేదంటే అంటే మండనమిశ్రుడు తెలుసు కదా మనకు. మండనమిశ్రుడు మరి శంకరాచార్యులు డిబేట్ మనకు తెలుసు. ఆ మండనమిశ్రుడి దగ్గర ఒక చిలుక ఉంటుందంట. ఆ చిలుక ఎలా ఉంటుందంట అంటే ఎవరైనా అక్కడికి పోన్లేండి, ఆ ఇంటి దగ్గరికి పోయినప్పుడు అది ఒక మీమాంసా శాస్త్రాన్ని చెప్తుందంట. బ్రహ్మసూత్రంలో ఒక వాక్యం చెప్తుందంట, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇలాంటి వాక్యాలు అది చెప్తూ ఉంటుందంట ఎప్పుడు కూడాను. ఎందుకంటే విని 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 అది దాన్ని చెప్తుంటుంది అనమాట. ఆ మండనమిశ్రుడు ఉన్నటువంటి అదే ఊర్లోనే ఒక సారా దుకాణం ఉంటుందంట. ఆ సారా దుకాణంలో వాడు కూడా ఒక చిలుకను పెట్టింటా అంట. చిలుకను పెట్టే దాంట్లో ఎవడైనా పెట్టచ్చు కదా, చిలుకను ఎవడైనా పెట్టచ్చు. మండనమిశ్రుడు ఒక చిలుకను పెట్టుకున్నాడు, మరి అతను కూడా ఒక చిలుకను పెట్టుకున్నాడంట. ఆ చిలుక ఏం చెప్తుందంట అంటే, ఆ సారా దుకాణం పరిభాషలో అది మాట్లాడుతుందంట ఎవరు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా. అంటే ఈ బ్రహ్మసూత్రాలు కానీ ఈ మీమాంసా శాస్త్రం కానీ చెప్పినటువంటి చిలకకు వచ్చి ఒరిగిండేదేమీ లేదు, ఇది మీద గొప్పగా పోయేదేం లేదు. ఆ సారా దుకాణంలో ఉండేటువంటి చిలకకు తరిగేదేమీ లేదు అనమాట. 2 చిలకలే ఏదో విన్న చెప్తున్నాయి అంతే. అలాగా ఉంటుందంట భగవద్గీత చదవడం అన్నటువంటిది. భగవద్గీత కేవలం చదువుకుంటూ పోయేటువంటి వాడికి ఎలా ఉంటుందంట అంటే, ఆ చిలుక ఆ మండనమిశ్రుని దగ్గర ఉన్నటువంటి చిలుక కానీ, ఆ సారా దుకాణంలో ఉన్నటువంటి చిలుక కానీ రెండిటికి ఎలా అయితే రెండిటికి భేదం ఎలా లేదో, కేవలం భగవద్గీత చదివేటువంటి వాడికి అలాగే ఉంటుంది. అలా చదవడం కాదనమాట, దాన్ని అభ్యాసంలోకి తెచ్చుకోవాలి. మరి అభ్యాసంలోకి తెచ్చుకోవాలి అంటే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, ఇది ఆశ్చర్యంగా ఉంటుందయ్యా, ఇది ఒక కష్టము, మరి కుదరదు, ఇది తెలుసుకోవడానికి కుదరదు. ఇదేమంటున్నాడంటే దుర్విజ్ఞేయ అంటాడు శంకరాచార్య. దుర్విజ్ఞేయ అంటే ఇది తెలియదు అని కాదు, దుర్గమము అంటాం అనుకోండి. అగమ్యము దుర్గమము 2 పదాలు ఉన్నాయనుకోండి. అగమ్యము అంటే అక్కడికి చేరుకోలేమన్నమాట, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. దుర్గమం అంటే ఏమిటంటే చాలా కష్టపడి, దుర్గమం అంటే దుఃఖేన గమ్యం శక్యతే. ఆ దుఃఖంతో మనం అంటే కష్టపడితే మనం దాన్ని అటైన్ చేయొచ్చు అనమాట, అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఇది కూడా ఏం చెప్తాంటే దుఃఖేన విజ్ఞాతుం శక్యతే, ఇది దుర్విజ్ఞేయ అంటాడు అనమాట. దుఃఖం అంటే కష్టపడితే దీన్ని సంపాదించవచ్చు. ఈ ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఎలా దీన్ని సంపాదించడము అంటే 3 పద్ధతులు చెప్తారనమాట. 3 పద్ధతులు ఏం చెప్తారంటే, ఒకటి త్యక్తవ్య, ఒకటవది అదేమి చెప్తారండి ప్రాప్తవ్య. మూడోది ఏం చెప్తారంటే జ్ఞాతవ్య అంటారనమాట. అంటే ఏమిటంటే త్యక్తవ్య,
అంటే వదిలిపెట్టేవలసినటువంటి దాన్ని, త్యక్త అంటే వదిలిపెట్టడం అనమాట. త్యక్తవ్య అంటే వదిలిపెట్టేటువంటి వాటిని వదిలిపెట్టేశాడు. ఏమిటి వదిలిపెట్టేసేటువంటివి? ఏమి వదిలిపెట్టాలి మనము అంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాడు త్యక్తవ్య అంటే వదిలిపెట్టేసేటువంటి విషయాలను వదిలిపెట్టేసేటువంటి వాడుగా ఉండాలి. ఏటివి? కామము, క్రోధము, ఇలాంటి అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు 6 కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అంటాం అనమాట. ఇవి అరిషడ్ వర్గాలు అంటాం అనమాట. అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటాం అనమాట. ఈ 6 మనము దూరం పెట్టేటువంటి శక్తి మనకు ఉండాలన్నమాట. అందువల్లనే సాధారణంగా భగవద్గీత డెఫినేషన్ ప్రకారం ఏమిటంటే ఒక బ్రాహ్మణుడు అన్నటువంటి వాడికి సాధారణంగా సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. మరి వాడికి కోపం అన్నటువంటిది, కోపాన్ని పూర్తి అణిసివేసి ఉండాలన్నమాట. కోపం అన్నటువంటిది అతని ముఖంలో రానేకూడదు అనమాట. కోపం వచ్చింది అంటే అతను నిజమైనటువంటి సత్వగుణం ఉన్నటువంటి వాడు కాడనమాట. ఆ సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే కోపం ఉన్నటువంటి దాన్ని చాలా నియంత్రించింటాడనమాట. మరి విశ్వామిత్రుడి కథలో మనం చూసాం కదా, కోపము తగ్గి, కామము తగ్గి, క్రోధము తగ్గి అన్నీ తగ్గినప్పుడు మాత్రమే అతను బ్రహ్మజ్ఞాని అయినాడు. కానీ ఆ 3 స్టేజ్లు దాటేంత వరకు కూడా అతను బ్రహ్మజ్ఞాని కాలేకపోయాడు అనమాట. అది దాటాడంటే అతను ఆత్మజ్ఞాని అన్నమాట. ఆత్మజ్ఞానం కావాలంటే త్యక్తవ్య అంటే ఏది వదిలిపెట్టాలనో అది వదిలిపెట్టాలన్నమాట. ప్రాప్తవ్య అంటే ఏది మనకు రావాలనో అది మనకు రావాలన్నమాట. ఏది తెచ్చుకోవాలనో అది తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? మనం తెచ్చుకోవాలంటే ఆ జ్ఞానం ఉంటుంది కదండి. ఆ జ్ఞానం ప్రాప్తవ్య అంటే మనకు ఏమి తెలుసుకోవలసినటువంటి విషయాలు ఉంటుందో, అంటే తెలుసుకోదగినటువంటి విషయాలు ఉంటాయో తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోదగినటువంటి విషయాలు ఏమిటంటే ఇది ఏమన్నటువంటిది నిత్యం కాదు, అనిత్యం ఇది అన్నటువంటి విషయం చాలా దృఢంగా మనసులో స్థిరంగా ఉండాలన్నమాట. చిన్న చిన్న విషయాలకు మనం కలహాలకు పోకూడదు అనమాట. చిన్న చిన్న విషయాలకు కలహాలకు పోయామంటే ఏమైపోతుంది? ఈ దేహమే ఆత్మ అన్నటువంటి భావన నీలో ఉంది అన్నటువంటి అది ఒక నిరూపణ అయిపోతుంది అనమాట. మరి ఎప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న హెచ్చు తగ్గులు కానీ అలాంటివి వచ్చినప్పుడు వాటిని ఇది కేవలం ఈ దేహానికి మాత్రం వచ్చింది కానీ నా ఆత్మస్వరూపమైనటువంటి నాకు రాలేదు అన్నటువంటి భావన ప్రతి ముహూర్త కాలంలోనూ అతని మనసులో మెదులుతూనే ఉండాలన్నమాట. మెదులుతూనే ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఏదైనా కష్టకార్యం వచ్చినప్పుడు ఈ కష్టం వచ్చింది సరే అని యాక్సెప్టెన్స్ అన్నటువంటిది అతనికి ఆటోమేటిక్ గా వచ్చేటువంటి సిచ్యుయేషన్కి అతను వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు ప్రాప్తవ్య జ్ఞాతవ్య అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి? వేదాంత జ్ఞానం తెలిసిండాలి. వేదాంతం కాస్తనైనా పరిచయం ఉండాలి. కొద్దిగా సంస్కృతం ఉంటే చాలు ఉంటారు. కొద్దిగా సంస్కృతంలో పూర్తిగా వచ్చేటువంటి అవసరం లేదు. కొద్దిగా మనకు వచ్చేటువంటి సంస్కృతం ఉంటే చాలు. అంత సంస్కృతం ఉంటే కూడా చాలు. అంత సంస్కృతం నాలెడ్జ్. తర్వాత వేదాంతం పూర్తి తెలుసుకోసేటువంటి ఒక అభ్యాసము, దాని ముందు అనురాగము, ఆసక్తి అవన్నీ ఉండి ఆ వేదాంత జ్ఞానము ఇదంతా ఉండి ఈ 3 సమగ్రంగా అవలంబించుకున్నటువంటి వాడు ఏమైపోతాడంట, వాడికి మనస్సుతో మాత్రమే వాడు ఆ ఆత్మను అందుకునేటువంటి సాహసం చేయగలుగుతాడు. మరి ఎవడు అలాంటి వాడు అంటే శంకరాచార్యులు ఏమని చెప్తారంటే భాష్యం రాసేటువంటి సందర్భంలో ఆయన ఏమంటారంటే ఇలాంటి చెప్పేటువంటి వాడు కొన్ని వేలల్లో ఎవడో ఒకడు ఉంటాడు. ఆత్మజ్ఞానం చెప్పేటువంటి వాడు కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడు. మరి వినేటువంటి వాడు కొన్ని వేల మందిలో కొన్ని లక్షల మందిలో ఒకడో ఇద్దరో ఉంటారు వినేటువంటి వాళ్ళు. ఆ విన్నటువంటి వాడిని అర్థం చేసుకున్నటువంటి వాడు ఎంతమంది అంటే ఆ లక్షల మందిలో ఏవో ఒకడు ఉంటాడు. తర్వాత చివరికి ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాడు ఎవడో ఒకడు ఉంటే ఉంటాడు, కోట్లలో ఒకడు ఉంటే ఉంటాడు, లేకుంటే లేదు. అంత దుర్గమమైనటువంటి విషయం ఇది. కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తుంటే అది ఏం చెప్తారంటే మరి ఇంత ప్రాక్టీస్ చేసి మనం చివరికి ఆత్మజ్ఞానం లేకుండానే మనం మరణిస్తాం అనుకోండి. అప్పుడేమిటంటే దీనివల్ల ఉపయోగం లేకుండా పోదు. ఎందుకు ఉపయోగం లేకుండా పోదంటే ఈ సంస్కార జ్ఞానం అన్నటువంటిది ఇంకొక జన్మలో మళ్ళీ జన్మ పుట్టినప్పుడు ఆ సంస్కార జ్ఞానం అక్కడి నుంచి పునాదిగా ఉండి వాడు ఇంకొద్దిగా పెద్ద మెట్టుకు ఎదిగేటువంటి సామర్థ్యం అతనికి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అష్యూరెన్స్ ఇస్తారనమాట. భగవంతుడు ఇంకో చోట ఉంటుంది, ఇంకో శ్లోకం వస్తుంది, మనకు ముందు ఒక శ్లోకం వస్తుంది. అందులో ఆయన ఏం చెప్తా అంటే ఎవరు ఎవడైనా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అని చెప్పేసి పైకి ఎదుగుతూ పడిపోతే అప్పుడు ఎలా అంటే పడిపోయినప్పుడు కూడా బాధ లేదు, నువ్వేం బాధపడద్దు, నీవు ప్రయత్నించి ఆ సిచ్యువేషన్కి వచ్చేటువంటి దానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఒకవేళ అప్పుడు మరణిస్తే అప్పుడు కూడా ఆత్మజ్ఞానం రాకుండానే మరణించావనుకో ఈ సంస్కార జ్ఞానం వల్ల నీవు ఒక మంచి
జన్మలో ఉంటుంది, నీకు మంచి జన్మ పుడుతుంది, మంచి క్షేత్రంలో జన్మిస్తావు. మంచి క్షేత్రంలో జన్మించినప్పుడు అక్కడ అలాంటి వాతావరణం నీకు ఉంటుంది. అలాంటి వాతావరణంలో మరీ పెరిగి పెద్ద అయిన తర్వాత నీకు ఎప్పుడో ఒక సిచ్యుయేషన్ లో ఆత్మజ్ఞానం వచ్చేటువంటి సందర్భం నీకు కలుగుతుంది అని చెప్పేసి భగవంతుడు ఒక అష్యూరెన్స్ ఇస్తారు అనమాట ఇక్కడ. అందువల్ల ఇది ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అంటే సారాంశం ఏమిటంటే తెలుసుకోవడం చాలా కష్టము, కానీ ఇది తెలుసుకోవడము చెప్పేటువంటి వాళ్ళు కానీ, వినేటువంటి వాళ్ళు కానీ, విన్నది అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, అర్థం చేసుకునే దాన్ని అనుభవంలో పెట్టుకునేటువంటి వాళ్ళు కానీ, అనుభవంలో పెట్టుకునేటువంటి దాన్ని అలాగే ఉంచుకునేటువంటి వాళ్ళు కానీ, పడిపోకుండా ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా దుర్గమంగా ఉంటారు, చాలా అరుదుగా ఉంటారు. అందువల్ల ఈ ఆత్మ విషయంలో ప్రతి ఒక్క అంశం కూడా ఆశ్చర్యమే అని చెప్పడం అనమాట ఇక్కడ. ఇది ఇంకా కూడా దీనికి ఉంది. అయితే దీనికి ఇంకా ఏంటంటే కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఒక శ్లోకం ఉంది. ఇది ఇలాగే మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను. ఏమన్నా అర్థం కాకపోతే కావచ్చంటే మళ్ళీ అడగచ్చు, లేకపోతే మళ్ళీ దీన్ని మనము ఇక్కడితో ముగించవచ్చు, లేకపోతే కానీ దీన్ని ఇలా కంటిన్యూ చేసి వచ్చే పాఠంలో కూడా చెప్పుకోవచ్చు. నేను ముందు ముగిస్తాను, ఎందుకంటే 2 నిమిషాలు మాత్రం ఉంది, తర్వాత మాట్లాడుకుందాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.